హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఒక ఇష్యూ అయితే ట్రెండింగ్ అయితే మారింది. అదేంటంటే బాయ్కాట్ భైరవం. అయితే ఈ యొక్క ఇష్యూ గురించి అయితే ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఇష్యూకి అయితే ముఖ్య వ్యక్తి వచ్చేసరికి అయితే భైరవం మూవీ యొక్క డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు. రీసెంట్గా అయితే మూవీకి సంబంధించి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది కదా. అయితే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ యొక్క డైరెక్టర్ విజయ్ కనకమేడల గారు అయితే ఈ విధంగా అయితే మాట్లాడారు. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. విన్నారు కదా. అయితే ఈ యొక్క మాటల్లో నారా చంద్రబాబు గారి గురించి మాట్లాడారా లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారా అనేది క్లారిటీ అయితే లేదు. అయితే వైసీపీ పార్టీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ధర్మాన్ని కాపాడడానికి నారా చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారా, అంతకుముందు ఎవరూ లేరా, వీళ్ళిద్దరూ లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ధర్మాన్ని ఎవరు కాపాడలేదా, అధర్మంగా ఉందా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రశ్నిస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. బాయ్కాట్ భైరవం ఇష్యూకి అయితే ఇదొక మ్యాటర్ అయితే మరో మ్యాటర్ కూడా అయితే ఉంది. అదేంటంటే విజయ్ కనకమేడల గారు 2011లో తన ఫేస్బుక్ అకౌంట్లో అయితే ఈ యొక్క ఫోటోని అయితే పోస్ట్ అయితే చేశారు. యాక్చువల్లీ ఈ యొక్క ఫోటో వచ్చేసరికి అయితే ఒరిజినల్ ఫోటో ఇది. ఈ యొక్క ఫోటో వచ్చేసరికి ఇది బాలీవుడ్లోని పా మూవీకి సంబంధించిన పోస్టర్. ఈ యొక్క పోస్టర్లు అయితే చిరంజీవి గారిని అలాగే రామ్ చరణ్ గారిని అయితే పెట్టి మార్ఫింగ్ అయితే చేశారు విజయ్ కనకమేడల గారు. ఇప్పుడు ఈ యొక్క విషయం తెలుసుకున్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే విజయ్ కనకమేడల గారిని అయితే తిడుతున్నారు. దీనితో అయితే భైరవ మూవీని అయితే బాయ్కాట్ అయితే చేయాలి అని అయితే ఫ్యాన్స్ అయితే గొడవ అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క గొడవకు అయితే విజయ్ కనకమేడల గారు అయితే రిప్లై అయితే ఇచ్చారు. అదేంటంటే 2011లో నా యొక్క ఫేస్బుక్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది, ఆ పోస్ట్ అయితే నేనైతే పోస్ట్ చేయలేదు అని అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క రిప్లై అయితే నమ్మే విధంగా అయితే లేదు. 2011లో ఆయన అయితే పెద్ద డైరెక్టర్ అయితే ఏం కాదు. అటువంటిప్పుడు అతని ఫేస్బుక్ అకౌంట్ అనేది ఎవరు హ్యాక్ చేస్తారో అని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ముందుగా అయితే విజయ్ కనకమేడల గారు అల్లరి నరేష్ గారితో నాంది మూవీ అలాగే ఉగ్ర మూవీ అయితే తీశారు. అయితే ఈ యొక్క మార్ఫింగ్ ఇష్యూ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆ మూవీస్ అప్పుడు ఎందుకు రాలేదు అనేది మరికొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. ఇదనమాట ఫుల్ స్టోరీ. మూవీ అయితే బాయ్కాట్ అయితే చేస్తే ఖచ్చితంగా అయితే ప్రొడ్యూసర్స్ అయితే చాలా అయితే నష్టపోతారు. త్వరగా అయితే దీనికైతే మంచి సొల్యూషన్ అయితే విజయ్ కనకమేడల గారు అయితే ఇవ్వాలి. ఇంకపోతే ఈ మూవీ అయితే మే 30వ తేదీన అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క ఒపీనియన్ కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.